దేవి అని వివేక్ పెళ్లికి కార్డులు కూడా ప్రింట్ చేయించడంతో చాలా బాధగా ఒక చోట కూర్చొని ఉంటాడు. ఇక ఆఫీస్ నుండి వచ్చిన సంయుక్త అక్కడే కూర్చున్న మిత్రతో, ఏమైంది మిత్ర గారు, మీ తమ్ముడు ఎందుకు అంత డల్గా ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడే ఉన్న లక్కీ పెళ్లి కార్డు తీసుకువచ్చి జాను చేతికి ఇస్తుంది. జాను ఆ పెళ్లి కార్డు చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక జాను చేతుల్లో నుండి ఆ పెళ్లి కార్డు తీసుకున్న సంయుక్త కూడా షాక్ అయ్యి అలా వివేక్ని జానుని చూస్తూ ఉంటుంది. ఏంటి మిత్ర గారు, మీ తమ్ముడు ఇంత బాధపడుతుంటే మీరు ఈ విషయంలో ఏమీ చేయలేరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మిత్ర, ఈ విషయంలో మా పిన్ని ఎవరి మాట వినడం లేదు సంయుక్త గారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి కూడా లోపల బాధపడిపోతూ ఉంటుంది. అంటే ఇక జాను టీచర్కి వివేక్ బాబాయ్కి పెళ్లి జరగనట్టేనా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. మరి మిత్ర లక్ష్మి ఇద్దరూ కలిసి వివేక్ జానుల పెళ్లి జరిపించబోతున్నారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.